మైమతి వాళ్ళ పరుగు పోతుంది చెప్పి ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంకా చనిపోతారు. అది చూసి మైమ తట్టుకోలేకపోతుంది. నా వాళ్ళే చనిపోయారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా కాలుపట్టుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రాయుడు కూడా ఇంకా తట్టుకోలేకపోతుంది. వాళ్ళ నాన్న చూసి ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. నాగరాజు మాత్రం అదే పనిగా ఇంకా వాళ్ళ మామయ్యని చూసి ఇంకా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న దూరం అవడం మైమతి అలాగే రాయుడు చాలా బాధపడుతూ ఉంటారు. తను ప్రేమించిన వాడు మోసం చేయాలని చెప్పేసి ఇంకా మైమతి తట్టుకోలేకపోతుండదు. ఇంకా చాలా బాధపడుతుంది. ఇదిగో ఇన్నాళ్ళు వాళ్ళ బిడ్డను కడుపులో మోస్తూ ఇన్నాళ్ళుగా వస్తున్న వంశగా నాశనం చేశామని చెప్పి వాళ్ళ నాన్న మాట తట్టుకోలేకపోతుంది. ఇంకా తన కూడా పక్కన వేస్ట్ అని చెప్పి అనుకుంటూ కుంగిపోతూ ఉంటుంది. చాలా అసహించుకుంటుంది. ఇంకెలాగైతే చచ్చిపోవాలి అనుకుంటుంది. ఇంకా తన పొట్టను అదే పనక రాయితో గుద్దుకుంటుంది. చచ్చిపోవాలనుకుంటుంది. అప్పుడే ఇంకా మైమతి ఏం చేస్తున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళ బామ్మ వచ్చి ఆపుతుంటుంది. వదులు వదులు అని చెప్పి మైమతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందని చెప్పి బామ్మల మాటలకి ఈ పాపం వల్లే కదా మా నాన్న చనిపోయాడు, వాడెవడో చేసిన మోసానికి నేను నా తండ్రిని బలి తీసుకున్నాను, ఈ పాపం నాకు ఊరికి వదలదు అని చెప్పి ఇంకా మా ఆయన చావని చెప్పి అనుకుంటుంది. అసలు ఆ బిడ్డ దూరం అయిపోని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తాడు. ఇదిగో నువ్వు సమాధి చేసావు, నీ కడుపులో ఉన్న పాపాన్ని కాదే నిన్ను సమాధి చేసుకొని చూస్తున్నావు. నీ ఆరోగ్య పరిస్థితి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ ప్రాణం మీదకి వస్తుంది అని మా ఆయనమతి బ్రాహ్మణ్ మాటలకి నేను పోయినా పర్లేదు, మా నాన్న చాలా కారణమైన దాన్ని నేను చచ్చినా పర్లేదు అని చెప్పి మా ఆయన చాలా ఆశపడుతుంటాడు. అప్పుడు ఇంకా రావడం గమనించి చూడు వాడు చూడు అని చెప్పి నువ్వు ప్రాణంగా బతికే తమ్ముడు, అసలు నువ్వు లేకపోతే వాడు ఉంటాడనుకుంటున్నావా? కళ్ళ బిడ్డ కోసం ఆ బిడ్డను చంపేస్తావా అని చెప్పి రాయని చూపిస్తే ఇంకా బామ్మ నచ్చక ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఒక్కసారిగా మా ఆయనమతి ఇంకా అలా అయిపోతుంది. అక్క అని చెప్పి రాడి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు. వాడు బతకాలంటే నువ్వు బతకాలమ్మా అని చెప్పి ఇంకా బామ్మ మాటలకి ఇంకా మా ఆయనమతి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. అలాగే చూస్తుంది. అప్పుడే ఇంకా ఛాయ అలాగే తన కొడుకుతో వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందని చెప్పి రావడం చూస్తుండదు. అలాగే తన తమ్ముడు ఇచ్చిన భరోసాకి అది పనిగా గుర్తొచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా నా తమ్ముడు కోసం బతకాలి అని చెప్పి అనుకుంటూ ఆయనమతి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రాడు వచ్చి అదే పనిగా బాధపడుతూ ఉంటాడు. నేను ఉన్నానక్క అని చెప్పి ఇంకా అదే పనిగా రాడని మాటలకి గుర్తొచ్చుకుంటూ నేను బతుకుతా అని చెప్పి మా ఆయనమతి నన్ను తీసుకున్నది. దాని చీకటి వచ్చేసి తప్పుని చీకట్లో కలిపేసి నా తమ్ముడు నా బిడ్డగా చేసుకుని బతుకుతా అని చెప్పేసి ఇంకా మా ఆయనమతి నిర్ణయం తీసుకున్నది. అదంతా ఛాయ కొడుకు వింటూ ఉంటాడు. అక్క ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి రాడు ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. ఇంకా మా ఆయనమతి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఏ పాపం వల్ల అయితే నా పదుపదం చనిపోయాడో ఆ పాపం వల్ల ఇప్పుడు నేను చేసిన నిర్ణయం వల్ల మీరు సపోర్ట్ చేయాలి, ఈ విషయం ఎవరు తెలియకూడదు అని చెప్పి మా ఆయనమతి తన మాటలకి అక్క అసలు నీ మాట కాదను, దయచేసి నువ్వు ఆయాసపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి చేతులు వచ్చి రాడు అడుగుతూ ఉంటాడు. అదంతా పక్కన ఛాయ కొడుకు వింటూ ఉంటారు. ఇంకా అదే పనిగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఇదే కరెక్ట్ సమయం అమ్మా అని చెప్పి నారోజు మాటలకి ఇది కరెక్ట్ సమయం కాదురా, ఇది పాపం చేసిన మనుషులు అది కూడా చావును వెతుక్కొని వెళ్తుంది కదా, ఏం తెలియకుండా ఉండు, చీకట్లో చేసిన పాపం చీకట్లోనే కలిపేసుకో నువ్వు, ఆగిపోయిన పెళ్ళి చనిపోయిన తండ్రి ఎక్కువ రోజులు దాచిపోయిన బిడ్డ ఈ బాధలోంటి బయటకు రావాలి, అప్పుడు దాని బాధ ఏంటో నేను చూపిస్తాను రా అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతుంది. నా బిడ్డ చావు కారణం అయిన దాని తండ్రికి చావుకి అసలు ఆత్మశాంతి లేకుండా చేస్తాను అని చెప్పి ఆశపడుతుంది. ఇంకా అనుకున్న విధంగా నెలలు వస్తూ ఉంటాయి. ఇంకా మా ఆయనమతి ఇంకా వాళ్ళ తమ్ముడితో కలిసి ఇంకెక్కడికైనా వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బామ్మ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మా ఆయనమతి అది కానీ కూలిపోతుంది. అంటే పెళ్లి జరగాల్సిన పండిట్లో చావు జరిగింది కదా, నాన్న చనిపోయారు, అక్క తట్టుకోలేకపోతుంది అని చెప్పి మా అక్క మామూలు మనిషి పడ్డ కొన్ని రోజులు పడతాయి, అందుకే అక్క ఆరోగ్య దృష్టి పెట్టుకుని ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా రాడు కావ చేస్తూ ఉంటారు. ఇంక ఎవరు తెలియకూడదని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా చెప్తారు, మనసులో ఎవరు కలవద్దు, మేము ఎక్కడున్నాము అసలు ఎవరు కూడా చెప్పద్దు అని చెప్పి గుమస్తా గారు ఇక్కడ ఏం కావాలన్నా మమ్మల్ని ఏం చెప్పక్క మీరు చూసుకోండి అని చెప్పి రాడు ఆర్డర్ వేసి ఇంకా వాళ్ళ అక్క బామ్మతో కలిసి ఎస్టేట్ బయలుదేరుతుంటాడు. ఇగో ఇచ్చిన వారాన్ని శాపంగా భావించి ఇగో పుట్టగానే అమ్మ ప్రేమ దూరమైన కరుణ కథని అలాగే కుంతీదేవిది తోలుబొమ్మలాట కథగా చూపిస్తారు అని చెప్పి ఇంకా అదే ప్రచారం చేస్తూ ఉంటారు. అనుకున్న తోలుబొమ్మ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.
ఇంకా గిరీష్ పార్వతి అలాగే తొలవముల ఆట ఆడిస్తూ ఉంటారు, అలాగే వాళ్ళ వాయిస్ చెప్తూ ఉంటారు, ఇంకా సిద్ధం చేస్తూ ఉంటారు, అన్ని ఏర్పాటు అవుతూ ఉంటాయి. అక్కడ మాయమతికి నెల నిండుతూ ఉంటాయి, ప్రసవం టైం అవుతూ ఉంటుంది. ఇంకా బామ్మ దగ్గరుండి మాయమతికి ప్రసవం చేస్తూ ఉంటుంది. అక్కడ మాయమతి తమ్ముడేమో ఇంకా రాడు పూజ చేస్తూ ఉంటారు. మక్కకి బిడ్డకి ఏం అవ్వకూడదు, అంతా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఇంక పూజ చేస్తూ ఉంటాడు. అక్కడే దుర్వాసుని ఎలాగ కుంతీదేవికి వరం ఇస్తాడో అలాగే ఆ వరం వల్ల ఏమవుతుందో, నువ్వు కోరిన కొడుకుని ప్రసాదిస్తాడు అని చెప్పి ఆ రోజు దుర్వాసుని ఆ మంత్రం కుంతీదేవి చెప్పడం అదంతా ఇంకా గిరీశం తొలి మాటలో చెప్తూ ఉంటాడు. ఇంకా చాలా ఇబ్బంది పడుతూ మాయమతి ప్రశ్నిస్తుంది. ఒకరోజు కుంతీదేవి గంగానదిలో స్నానం చేసి సూర్యుడి కోసం దుర్వాసుని ఇచ్చే మంత్రం గుర్తొచ్చి ఆ మంత్రాన్ని పరీక్షించాలని చెప్పేసి జపిస్తే, ఓ సూర్యదేవ నీలాంటి కొడుకు నాకు ఇమ్ము అని చెప్పి అనగానే ఇంకొక్కసారిగా సూర్యదేవుడు ప్రత్యక్ష అవుతాడు. అది చూసి కుంతిదేవి భయపడుతుంది. నువ్వేం భయపడకు, నువ్వు అడిగిన కోరిక నీకు ఇస్తున్నాను, ఇదిగో బిడ్డని ఎప్పుడు సులభమిస్తాడు. కుంతి భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అక్కడేమో అనుకునే విధంగా ఆడపిల్లకి మైన్మతి జన్మిస్తుంది. ఇంకా బామ్మ తీసుకొని సంతోషంగా చూస్తుండదు. దాని మైన్మతి తన బిడ్డను అసహించుకుంటుండదు, కనీసం మొహం కూడా చూడదు, చిరా పడుతూ ఉంటుంది. ఇంకా బామ్మ బిడ్డను పెట్టుకొని ఇదిగో మైన్మతి ఆడపిల్ల అచ్చం నీలాగే ఉంది అని చెప్పి చూడు చూడు అని చెప్పి బామ్మ మొహం చాటేస్తూ ఉంటుంది, చిరా పడుతుండదు. అదంతా బామ్మ గమనిస్తుంటుంది. అక్కడేమో అదేంటి నేను వరం తలచగానే మీరు బెడ్నిచ్చారేంటి, మీ అనుగ్రహం నా భవిష్యత్ ఆగమ గౌరవం చేయబోతుంది కదా, నాకు అసలే పెళ్లి కాలేదు, ఈ బిడ్డ నా బిడ్డని నేను ఎలా నవ్వు చెప్పుకుంటాను, మాతాని పిలుపు నేను ఎలా అనిపిస్తాను అని చెప్పేసి నా పార్వతి అదే పనిగా ఇంకా కుంతిది కథ చెప్తూ ఉంటుంది. అక్కడే మాయమతి కానిపోయాక దాని ఏడుపు, దాని మొహం నాకు చూడకూడదు, తీసుకెళ్ళిపో, పారేస్తావు, ఎక్కడ పాతేస్తావో మాయమతిని మాటలు బామక షాక్ అయిపోతుంది. ఇంకా పాప చూస్తుండదు. ఎంత నీ బిడ్డ కట్టాలి, కనీసం కళ్ళారు ఒక్కసారి చూసుకో అని బామ్మగారు అక్కర్లా, ఇదిగో వెళ్తురు కానప్పుడు చికెన్ మీద అసలు జాలే పడకూడదు, అసలు అది కడుపులో పడగానే నా తండ్రిని మింగేసింది, నా ఇంటి పరువు తీసేసింది, చిన్న పెద్ద తేడా చూసుకోకపోతే నష్టం ఏంటది, నాన్నగా చెప్తే అర్థం కావాలా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ మైనావతి ఆ మైనావతి కాదు, పేదలకు నా కంటి కనిపించకూడదు, పేదవాళ్ళు అసలు నా గడపై తొక్కకూడదు, బామ్మ నేను నడిచేదారిలో అసలు అది నాకు కంటే పడకూడదు, వెళ్ళిపోండి అని చెప్పేసి నా ఇంటి బకెట్లోకి అసలు తిండి గట్లను నాకు అసలు రాకూడదు, ఈ క్షణం నుండి మన చచ్చే వరకు గొప్పగానే బతుకుతుంది, గొప్పింటి దానిలాగే బతుకుతుంది అని పేద ప్రేమ చంపేసుకొని ఉన్నదాన్ని అనే అహంకారంతో అలంకారం చేసుకొని నేను బతుకుతాను, తీసుకెళ్ళిపో అని చెప్పి ఇంకా మాయమతి అరుచుండదు. ఇంకా బామ్మ చాలా బాధపడుతుంది. అమ్మ ఒక్కసారి చూడమ్మా అనగానే అక్కర్లేదు అని చెప్పి గట్టికి ఆకలి పడుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఇంకా మాయమతి ఎప్పుడైతే తన చేయి అడ్డుపడుతుందో తన చేతికున్న ఉంగరాన్ని పాప చేతికి వస్తూ ఉంటుంది. అది ఎవరు గమనించరు. ఇంకా బామ్మ బాధపడుతూ ఇంకా పాపను తీసుకెళ్తుండదు. ఇంకా చెత్త కుప్పలో పడలేకపోతుంది. పెద్దోళ్ళు చేసిన తప్పుకి ఈ పిల్ల ఏం చేసింది, ఇది కూడా తప్పు చేసినట్టున్నా నేను చెత్తకుప్పలో పడలేను అని చెప్పి కుమిలిపతి ఏడుస్తూ ఇంకా అలాగే బిడ్డను చూస్తూ ఉంటుంది. ఇంకా నిరంజన్ కాల్ చేసి ఇంకా అయ్యా ఆడపిల్ల పుట్టింది, ఇప్పుడే ఆ పెద్ద పాపను తీసుకెళ్తున్నాడు రా అని చెప్పి దాన్ని మనం చెప్తాను సరే అవసరం అంటూ ఉంటారు. బామ్మ మాత్రం ఇంకా పాపను చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అని ఏడుస్తుంటుంది. పదే మైన్మతి అనే మాటలు గుర్తొచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సరే ఏదైతే అయింది అని చెప్పి ఇంక బిడ్డ భారం వేస్తూ ఉంటుంది. నేను కూడా ఈ బిడ్డను చెట్లు పడేసి నేను పాపను చేయలేను, ఆ దేవుడి దగ్గర వదిలేస్తాను అని చెప్పి ఇంకా బామ్మ ఏడ్చుకుంటూ ఇంకా పాపను తీసుకుని ఇంకా గుళ్ళో పెట్ట సిద్ధమవుతూ ఉంటుంది. నేను దూరం చేసి తప్పట్లేదు అని చెప్పి కుంతీదేవి కన్నుడు పుట్టినప్పుడు ఎంత బాధపడిందో అదంతా ఇంకా పాప చెప్తూ ఉంటుంది. ఇంకా అక్కడ బామ్మ పాపని గుళ్ళో వదిలేస్తుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే పాపను చూసి వదలలేక అలాగే వెళ్ళలేక ఇంకా దేవుడు భారం వేస్తుండదు. ఇదిగో ఆ బిడ్డ చల్లగా ఉండాలి, తండ్రి లేకపోవచ్చు, మేనమాన్ ఏమన్నాను, ఆ బిడ్డకి ఏ కష్టం రాకుండా చూసిన శక్తిని నాకు ఇవ్వమని చెప్పి ఇంకా రాయుడు దేవుడు భారం వేస్తూ ఉంటాడు. రథం కదిలే సమయం అయింది, రండి అని చెప్పి రాయన్ అక్కడ ఉన్న మనుషులు పిలుస్తూ ఉంటారు. అలివేరు వెళ్ళి కరుణ బొమ్మ తీసుకురా అని చెప్పి గిరీష్ అంటూ సరే అని చెప్పి పక్క వెళ్తూ ఉంటారు. ఇంకా రాయుడు రథం మీద సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా నడుము కండువాత బిగిస్తూ ఉంటాడు. పాపని ఇంకా వదలలేక ఇంకా బామ్మ ఇంకా తప్పని పరిస్థితులు ఏడ్చుకుంటూ వెళ్తూడదు. అనుకున్న విధంగా నిరంతరం నేను మనుషులు వస్తూ ఉంటారు. ఆడపిల్ల పుట్టింది కదా ఎక్కడ తీసుకుందని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటారు.